విజయవాడ నగరపాలన వైసీపీ రాష్ట్రంలో లేకపోయినా నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఒరగబెడతాదని ఏడాది పాటు చూశారు. కానీ వైసీపీ దారిలోనే కూటమి ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా నడుస్తుంది. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు భారాలు వేసినటువంటి వైసీపీ ప్రభుత్వం నాడు బాధుడే బాధుడు ఇంటి పన్నులు బాధుడు అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అదే పన్నుల భారం మీద నేను పునఃసమీక్షిస్తాను తగ్గిస్తామని మాటిచ్చి నేడు ఆ భారాల మీద మరిన్ని భారాలు వేసి వీరబాధుడు మహాబాధుడు బాధుతూ ప్రతి కార్పొరేషన్ పరిధిలో 20% మినిమం పెంపుదల ఉంటూ విజయవాడ నగరం మీద మినిమం 40 కోట్ల నుంచి భారాలు వేయండి అని మీరు సర్క్యులర్ జారీ చేయడం మాట తప్పడం కాదా, మడమ తిప్పడం కాదా, మోసం చేయడం కాదా? ఇదేనా మీ పారదర్శకని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. నగర అభివృద్ధికి రావాల్సిన నిధులు ఇవ్వండి. ఆనాడు వైసీపీ పరిపాలన కూడా విజయవాడ నగరానికి నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపించి మోసం చేసింది. మీరైనా విజయవాడ నగరానికి ఇవ్వాల్సినటువంటి 622 కోట్ల నిధులు ఇచ్చి నగర అభివృద్ధికి తోడ్పడమని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా ప్రభుత్వం అనుకున్న దానికన్నా ఎక్కువ చేసాం ఏడాదిలో అని చెప్పి సంబరాలు చేస్తున్నారు. సంబరాలు చేయడం కాదు, మీరు మోసం చేస్తున్నారు. ఇక్కడ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి 7 ఏళ్ల క్రితం టిట్కో లబ్ధిదారుల దగ్గర 12,000 మంది దగ్గర డీడీలు కట్టించుకొని గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు మోసం చేసింది. గత 2 ఏళ్ళు మీరు మోసం చేశారు. మరలా ఇప్పుడు ఒక ఏడాది మోసం చేసి ఇల్లు ఇవ్వకుండా ఎంతకాలం గడుపుతారు? జేఎన్ఆర్ఎం ఇల్లు ఇవ్వట్ల, 2 సెంట్లు ఇళ్ల స్థలం అన్నారు, అతిగతి లేదు. సంక్షేమ పథకాల పేరుతో ఏడాది కాలం అవుతున్నా ఒక్క పెన్షన్ ఇవ్వకపోవడం, ఇది గిన్నిస్ బుక్ రికార్డుకి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కొచ్చు. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు సంబంధించి సబ్సిడీ రుణాలు ఇస్తామని చెప్పి 2024-25 ఒక్కరికి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. విజయవాడ నగరంలో సుమారు 30,000 మంది దరఖాస్తులు చేస్తే ఒక్కరికి కూడా సబ్సిడీ రుణాలు ఇచ్చిన పరిస్థితి లేదు. మరోవైపు తల్లికి వందనం పేరుతో 1,00,000 ఆంక్షలు పెట్టి కోతలు కోసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని మోసం చేస్తున్నారు. ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలు పెంచకుండా అన్యాయం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కోతలు కోస్తున్నారు. ఈ కార్మికుల సమస్యల మీద, విజయవాడ నగర ప్రజల సమస్యల మీద, అభివృద్ధి మీద ఈరోజు జరిగే కౌన్సిల్లో ప్రజాపక్షంగా సిపిఎం ప్రశ్నిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.